రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లెలో పులి సంచారం కలకలం రేపుతోంది. 2 పిల్లలతో కలిసి పులి పొలాల్లో తిరుగుతోంది. స్థానికంగా ఉన్న గొర్రెల కాపరులు పులి పిల్లల వీడియోల్ని చిత్రీకరించారు. ఆ దృశ్యాలను వీక్షించిన ఎంఆర్ఓ ఈశ్వరయ్య తాతిరెడ్డిపల్లి గ్రామ ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్. థ్యాంక్ యూ గాయత్రి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే లింగాల మండల పరిధిలోని తాతిరెడ్డిపల్లె గ్రామ పొలాల్లో అయితే కనుక ఇవాళ ఉదయం కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద పులి సంచారం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు కూడా పూర్తిస్థాయిలో ఈరోజు గొర్రెలు కాసుకునే సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో కూడా ఒక పెద్ద పులి తన 2 పిల్లల్ని వేసుకొని కూడా పూర్తిస్థాయిలో ఆ పంట పొలాల్లో కూడా పూర్తిస్థాయిలో చెక్కలు కొడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు కూడా పూర్తిస్థాయిలో అటు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది, అలాగే రెవెన్యూ ఆఫీసర్లకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పెద్ద పులి కూడా పూర్తిస్థాయిలో సంచారం చేస్తున్న నేపథ్యంలో కూడా ఆ గ్రామంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా ఏదైతే పెద్ద పులికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా పూర్తిస్థాయిలో కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ ఏదైతే పల్లె ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పూర్తిస్థాయిలో కూడా ఎవరు అటువైపు వెళ్లకుండా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక లింగాల మండల పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని గ్రామాల్లో కూడా పూర్తిస్థాయిలో అయితే అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేసిన పరిస్థితి. అయితే పెద్ద పులి సంచారం చేస్తున్న నేపథ్యంలో కూడా దానితో పాటు 2 చిన్న పులులు కూడా ఉండడంతో కూడా అది పెద్ద ఎత్తున కూడా ఏదైనా అపాయం తలపిస్తున్న నేపథ్యంలో కూడా అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున అటు సైడ్ కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ప్రమాదం జరగకుండా కూడా తలెత్తిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.